అయిపోయిందండి టమాటా కర్రీ. గుడ్లు కూడా వేసానండి నేను. ఇదిగోండి టమాటాలు చూడండి పోకుండా ఎలా వేసాను. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, బండాలోకి, రైస్లోకి దేంట్లోకైనా సూపర్ అండి. బాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి టమాటా కర్రీ చేస్తున్నానండి. అలాగే ముందు గ్యాస్ వెలిగించాను. 2 స్పూన్లు వేసిన గుళ్ళు వేస్తున్నాను. అలాగా కాస్త వేగాక ఒక చెక్క వేస్తున్నానండి. అలాగే 2 లవంగ మొగ్గలు వేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూను జీడిపప్పు, అలాగే 1 రెబ్బ కరివేపాకు, వేసుకొని ఒక గిన్నెలో తీస్తున్నాను. ఈ ఆరేక మిక్సీ పడతాను. మెత్తగా అలా పొడి పెట్టేసి 1 కప్పు వాటర్ పోస్తే అలా కలబెట్టానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. గుడ్లు వేసి ఒక బౌల్లోకి తీసానండి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేశాను, 2 పచ్చిమిర్చి. ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, 1 స్పూను. అంతండి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. కాస్త అలా వేగాక టమాటాలు చెదిరిపోకుండా అలా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఇలా టమాటాలు ముక్కలు కోసి ఇలా నాటు పెడితే చక్కగా బొక్కుతాయండి. ఇలా నూనె బయటకు చూస్తూ ఉండగా ఇప్పుడు మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. సరిపడా సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, ఇలా సిమ్లో పెట్టి దగ్గరికి ఉడకాలండి. టమాటా కూడా చక్కగా ఉడుకుద్దండి. నాటు పెట్టాం కదా, ముచ్చుకోసి చక్కగా ఉడుకుద్ది. ఈ కర్రీ ఎన్నో ఉపయోగాలండి. ఈ కర్రీ వల్ల రైస్లో వేసుకోవచ్చండి. అలాగే చపాతీ, పూరి, బొండ దేంట్లో అయినా సూపర్ అండి ఈ చట్నీ. ఇటు కర్రీకి అటు చట్నీకి 2 రకాల ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి. బాయ్ అండి.